జగన్మోహన్ రెడ్డి వచ్చినాక వ్యవసాయం పూర్తిగా వ్యవసాయానికి ప్రతి ఒక్క దానికి అన్ని అనుకూలం చేస్తాడు. ఒక టీడీపీ ప్రయత్నంలో ఒక పింఛన్ కావాలని, ఒక రేషన్ కార్డు కావాలని, ఏది ఒకటి కావాల్సిన ప్రతి ఒక్క నాయనకి కాలు ముక్కాల. ఈ ప్రభుత్వంలో ఎవరికి ముఖ్య పొందే ఇంటింటికి పింఛన్, రేషన్ కార్డు, ఏడుగా సాయం చేస్తున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత రాయలసీమ కానీ న్యాయం చేయలేదు, ద్రోహం నేరే న్యాయం, రాయలసీమ న్యాయం చేస్తారు. ప్రతి ఒక్క దానికి సాయం చేస్తాను. ఎవరు కాళ్ళ ముక్క, ఎవరు రికమెండ్ లేదా, ప్రతి ఒక్క దానికి. ఏదైనా పని కావాలంటే వాళ్ళ దగ్గర పోయి కాళ్ళు మొక్కాలి. ఏదైనా కార్డు కావాలా, రేషన్ కార్డు కావాలన్నా రానా అంటుండే అప్పటికి పోయి మనం మొక్కుతాండి. ఇప్పుడు ఏమి లే, మండల రెవెన్యూ ఆఫీస్కి పోతే ఏమైనా వచ్చింది అంటే, రెవెన్యూ ఆఫీసర్లో ఏమైనా వచ్చిందంటే వారి అమ్మందా అప్పటికప్పటికే రెడీ చేస్తారు. టీడీపీ ప్రభుత్వంలో అప్పటికి ఏమైనా కావాలంటే వాళ్ళ కాళ్ళు మొక్కాల. అన్నా నా పరిస్థితి ఇట్లా ఉంది, ఎట్లా అంటే వాళ్ళని 70 ఏళ్ళు తిరగల. ఈ ప్రభుత్వంలో మనం ఏమన్నా కావాలంటే వాడు ఎన్నో ఇమీడియట్ గా ఇచ్చేస్తాడు. ఇంటికి వచ్చి దేవుడు మన మండల ఆఫీసులో రెవెన్యూలు కాబట్టి మనకి ఏమైనా కావాలంటే పరిష్కారం. లంచం అయితే ఏమీ లేదు. ఇలా ఏమైనా కావాల్సింది అంటే అప్పటికప్పటికి రెడీ చేసి మనకు పంపించేస్తున్నాడు. కాబట్టి ఆ ప్రభుత్వంలో ఏమైనా కావాలంటే మనకి వాళ్ళ కాల ముందు పోయి అన్నా మా పరిస్థితి ఇట్లా ఉంది కావాలంటే 4,000 5,000 ఇచ్చి పనులు అవుతా ఉంటే ఇప్పటికి ఏమీ లేదు. మనకేమైనా కావాలంటే మన రెవెన్యూ డిపార్ట్మెంట్ లో పోయిసి కావాలంటే నాయకులు ఉంది అంటే అప్పటికప్పటికే ఏం తప్ప నేను అడగతినే పని లేదు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత రాయలసీమకి న్యాయం చేయలేదు, ద్రోహం న్యాయం చేస్తున్నాడు. మన జగన్ పార్టీ వచ్చినప్పుడు ఇంకా మనకి పులిబిడ్డ మనకి ఏం కావాల్సిన సౌకర్యం చేస్తున్నాడు. రెవెన్యూ డిపార్ట్మెంట్ లో అయితే మనకి ఏమాత్రం పర్వాలేదు. పింఛని, వృద్ధా పింఛని, వృద్ధా పింఛని ఏం చేశారు? కట్టల మీద రేపురా మన్నారా అనుకుంటూ ఉన్నారు. ఈ పొద్దు ఇళ్ళ కాడికి వచ్చి తెల్లాదామే వాళ్ళు నిద్రపోయినాగానే లేపి ఇస్తున్నారు పింఛనీలు. అయిపోయి పీకరా చంద్రబాబు, చంద్రబాబు ఏం పీకరా మనకి బాగా చేసినది. భయపడుతున్నాడు ఆయన చెప్తున్నాడు. నేను నెక్స్ట్ అధికారంలో ఎక్కువ చేస్తాను చంద్రబాబు. చంద్రబాబు ఏం పీకలేదు. అప్పుడు రుణమాఫీ చెప్పినాడు, రుణమాఫీ ఏంది అంత పోతే బ్యాంక్ లో పోతే ఏంది లేదు అన్నారు. అయ్యిపోతే ఏం చెప్పినది అంతా చేసినాడు ఆయన. అంతే. సత్వరాలు ఊరూరికి సత్వరం కట్టించాడు, ఆసుపత్రి కట్టించాడు, అన్ని కట్టించాడు పెట్టినాడు. ఏది లేదు చంద్రబాబు ఏది చేయలే. రుణాభి లేదు, ఏది లేదు. ఆర్బీకే, రైతు భరోసా, సచివాలయాలు, డాక్టర్లు ప్రతి ఒక్క పంచాయతీకి పెట్టారు. ఇప్పుడు కూడా వాళ్ళు ఏం పెట్టారు చెప్పండి? వాళ్ళు ఏం చేశారు? ఈ దమ్మ అందుందా అతనుకుందా? 40 ఏళ్ళు ఇప్పుడు 40 ఏళ్ళు రాజకీయం అంటాను. ముందుకొచ్చినాడు. 40 ఏళ్ళు రాజకీయం అంటాను. 40 ఏళ్ళు రాజకీయం నువ్వేం చేసినావు? నువ్వేం చేసావు చెప్పు. 40 ఏళ్ళు రాజకీయం నువ్వేం చేసినావు? 5 సంవత్సరాల రాజకీయం, రైతు భరోసా, హాస్పిటల్, గోడములు ప్రతి ఒక్కరు నడిచినాడు. ప్రతి పంచాయతీకి ఉన్నాయి. నువ్వు 40 ఏళ్ళు ఏం చేసావు చెప్పు. నువ్వేం పీకినావు చెప్పు. నువ్వు పీకినావా? నీకు కాదు, నువ్వు సన్యాసివి. ఈ పొద్దు కూడా 170 నేనే 145 ఎప్పటికైనా 140 175 40 మంచాల పింఛన్లు ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. వాడు
ఇస్తాడు వాడు నా కొడుకోడు 40 ఏళ్ళకు పింఛన్లు ఇస్తాడు ఆ మగవాడు 1 రూపాయి లేడు ఏందో అని అమ్మ ఇస్తాడు వాడు పింఛన్లు ఎత్తుకుంటే పింఛన్లే మా ఊరు దశమాల పంచాయతీ ఎన్ని 18 లక్షలు డబ్బులు పంచుతానంటాడు నెలకు 18 లక్షలు వాడు ఏంది వాడు టీడీపీ ఏం పీతాడు నా బొచ్చు పీతాడు నా బొచ్చు పీతామని మగవాడైతే వాడు పంచాయతీలో 18 లక్షలు డబ్బులు ఇప్పుడు జగన్ ప్రభుత్వంలో ఇప్పుడు చెప్తాడు మా జగన్ అన్న రైతులకు రుణమాఫీ చేస్తాడు. అసలు చంద్రబాబు ఉన్నప్పుడు 1 రూపాయి లేదు రుణమాఫీ 140 సీట్ల దగ్గర వెళ్తాడు ఎన్ని కలబడి వచ్చారు ఎవడేం చేసుకున్నారు జగన్ ని ఎవడు ఢీకొన్నారు ఇది మటుకు